మరణం తర్వాత ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తారు? మరణం తర్వాత జీవితం ఉందా? మరణం అంటే ఏమిటి? మరణం బాధాకరమైనదా? పునర్జన్మ ఎలా సంభవిస్తోంది? మరణం తర్వాత ముఖ్యంగా మనం ప్రేమించిన వారో లేక మనతో ఉండేవారికో మరణం సంభవించినప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనకు మొదలవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకు అప్పటిదాకా ఉన్న బంధం ఏదో ఉన్న పరాన తెగిపోయిందనే బాధపడతాము. అలాగే ఆ బంధం ఇంకా కొనసాగితే బాగుండు కదా అనిపిస్తోంది. ఇక మరణం తర్వాత ఏమవుతోంది? ప్రజలు మరణం అనేది ఒక భయంకరమైనదిగా మరియు ఆ తర్వాత పరిస్థితులు అత్యంత ఘోరమైనవి అని అనుకుంటూ ఉంటారు. మరణం తర్వాత స్వర్గానికో లేక నరకానికో వెళ్తాము అనుకుంటారు. మరణం తర్వాత ఏమవుతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం కోసం ఇకపై చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి. భూమి మీద అనుసంధానింపబడిన ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతోంది. భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచికగా మొదట మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతోంది. అందువలన మరణానికి కొద్ది గంటల ముందు చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాళ్ళు, పాదాలు గమనించినట్లయితే అవి చల్లబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మరణ ఘడియలు ఆసన్నమవుతాయో అప్పుడు యమధర్మరాజు ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చాడని ప్రజలు విశ్వసిస్తారు. అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతోంది. ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగిపోతుందో శరీరంలో అంతవరకు బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తోంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే పరీక్షించినట్లయితే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాల్లోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తోంది. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది. అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వల్ల శరీరంలోకి దూరగలిగిన అక్కడ ఉండలేకపోవడం వల్ల ఆత్మ ఇక శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి ఇంకా పైకి ఆకర్షించబడుతోంది. ఈ సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినబడడం మొదలవుతాయి. అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినబడతాయంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు ధ్వనుల రూపంలో వినపడడం జరుగుతోంది. శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతోంది. నేను మరణించలేదు అని చెబుతోంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతోంది. తాను మరణించానని, ఇక తన శరీరంలో చేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడం జరుగుతోంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగుల శరీరానికి పైన ఉంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇకపై ఎక్కడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతోందంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడే జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతకంగా ఉంటోంది. ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని నిర్ణయించుకుంటోంది. అప్పటిదాకా తను దేహంలో ఉండటం వల్ల ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తిగా స్వేచ్ఛ అనుభవంలోకి వస్తోంది. ఆత్మ తలుచుకున్న విధంగా ఎక్కడికైనా పోగల శక్తి వస్తోంది. తర్వాత 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, ఆఫీసులు, పార్కులు, ఇలా తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆత్మదేహంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారై ఉంటే మరణించాక ఆత్మ తన గల్లపిట్ట వద్దనే ఉంటుంది. ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటుంది. 7 రోజులు ముగిశాక తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతోంది. ఆత్మల లోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందువలన తర్వాత 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజులలో
ఆత్మ బంధువులు జరపవలసిన కార్యక్రమాలు చక్కగా చేయవలసి ఉంటుంది. మరియు ఆత్మ బంధువులు చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్థించడము జరపవలెను. మనము అలా పూజించడం వలన కొంతలో కొంతవరకైనా ఆత్మ బంధువులపై ఆత్మలో ఉన్న కోపం కొంతవరకైనా తగ్గుతోంది. మరియు ఇలా బాధలు కోపాలు ఆత్మ ప్రయాణంలో వెంట వెళ్లకుండా ఉంటాయి. ఇక్కడ సూచించేది ఏమిటంటే మరణం సంభవించిన రోజు నుండి 21 రోజుల వరకు రోజుకు 15 నిమిషాల చొప్పున హొపోనొపోనో పద్ధతిని ఆవలింపించండి. ఈ పద్ధతి హవాయి దేశంలో చాలా పురాతనమైన పద్ధతి. ఈ పద్ధతిలో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచుటకు క్షమించమని ప్రార్థించడము జరుగుతోంది. అంత్యక్రియల తర్వాత జరుపబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మల లోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనకు మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతిపెద్ద వెలుగు కనబడుతోంది. హిందువులు 11వ మరియు 12వ రోజున జరపబడే హోమము మరియు ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను, ఆప్తమిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతోంది. మనం భౌతికంగా ఎలాగైతే మన దూరపు బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మ తను భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తారు. దీనినే కార్మిక్ బోర్డ్ అంటారు. ఈ బోర్డులో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతోంది. ఇది ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆత్మ చేసే ప్రయాణం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.